హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రైబర్కి అయితే మనం ఈ పిల్లలు అనేది ఇప్పించాం. మొత్తం టోటల్ 30 పిల్లలు అయితే ఇప్పించాం. ఈ బండికి అనేది లోడ్ చేస్తున్నారు. బండికి లోడ్ చేసిన తర్వాత టోటల్ 30 పిల్లలు మనకి జత ప్రైజ్ ఎంత పడిందో నేను అన్న వాళ్ళతో మాట్లాడిస్తాను. ఇవి మనకి 3 months కొన్ని ఉన్నాయి, మిగతా 4 months పిల్లలు వస్తాయి. మనకి ఈ కనిపించే ఈ ఒక్క పిల్ల అనేది మనకి 3 months, మిగతా అన్ని మనకి 4 months పిల్లలు. ప్రతి ఒక్క పిల్ల అనేది కొమ్ము కొట్టున్నాయి. ఈ తాడు ఆ తాడు 2 తాళ్ళు బ్రదర్. మీకు ఒకసారి పిల్లలనే నీట్గా చూపిస్తా, తర్వాత రేట్ ఎంత అయిందని మాట్లాడిస్తా. ఎట్లా అన్న అది వదిలేసలే ఈ పిల్లల్ని. మనకి ఈ తాడు ఇక్కడ కనిపించే ఈ పిల్ల మొత్తం టోటల్ వచ్చేసి మనకి 30 పిల్లలు అయితే మన సబ్స్క్రైబర్ నంద్యాల నుంచి వచ్చారు. నంద్యాల అన్న వాళ్ళకి మనం అయితే ఇప్పించాము. మేము 6 గంటల కల్లా అనేది కొన్నాము. ఇంకా 2-3 మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ బండికి లోడ్ చేసిన తర్వాత మన అన్న వాళ్ళకి మిగతా వాళ్ళకి అనేది ఇప్పిస్తాను. ఒకసారి పిల్లలు చూపిస్తాను, తర్వాత ఇవి లైవ్ వెయిట్ ఎంత వస్తాయి, జత ప్రైజ్ ఎంత అనేది చూపిస్తాను. ఇవి వచ్చేసి మనకి 3 నెలలు పైన 4 నెలలు మధ్యలో అనేది వస్తున్నాయి. 4 నెలల పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి. మనకి 3 months పిల్లలు అనేది ఒక 5-6 పిల్లలే ఉన్నాయి. మిగతా అన్ని మనకి 4 months. ప్రతి ఒక్క పిల్ల అనేది కొమ్ము కొట్టున్నాయి. యావరేజ్ లైవ్ వెయిట్ మీద మనకి 13-14 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి కదా. యావరేజ్ మీద మనకి 13-14 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. టోటల్ అయితే మనకి 30 పిల్లలు. నేను లోడ్ అయిన తర్వాత అన్న వాళ్ళతో కూడా మాట్లాడేస్తాను. జత ఎంత కొన్నారనేది అన్న వాళ్ళతోనే మాట్లాడేస్తాను. ఒకసారి బండికి లోడ్ చేస్తున్నాం. బండి దగ్గరికి వెళ్ళి అన్న మీరు ఆడ ఉండి పిల్లలు లెక్కేసుకోండి అన్న. ఎక్కడ బాగుంటుంది, మీరు అన్ని పిల్లలు వేసినాక లెక్కేయలేము. పిల్లలు అన్నీ వేసినాక లెక్కేయలేము. వేసుకుంటా లెక్కేసుకోండి. ఓ వెనక్కి వస్తారా మనకి బండి 5 పిల్లలు లెక్క వేసుకోండి. అన్ని పిల్లలు వేసినాక లెక్కేయలేము. మళ్ళీ లెక్క మిస్ అయింది అనుకో. అట్ట కాదన్నా, గడ్డి వేసుకోండి. గడ్డి వేసుకొని పిల్లలు వేసుకుంటూ లెక్క వేసుకోండి, బాగుంటుంది. మళ్ళీ వేసినాక అన్నీ వేయలేము. ఒక్క నిమిషం ఉన్నా, ఆ గడ్డి నిండి బండికి అనేది మనకి లోడ్ చేస్తున్నారు. బండికి లోడ్ చేసిన తర్వాత నేను అన్న వాళ్ళతో అనేది మాట్లాడిస్తాను. ఒకసారి పిల్లల దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఒకసారి పిల్లలు అయితే చూద్దాం. మన సబ్స్క్రైబర్స్ ఇంకా ఒక 2 వచ్చున్నారు. వాళ్ళకు కూడా పిల్లలు ఇప్పించాలి. ఈరోజు మార్కెట్ వీడియోస్ కూడా తీసేదానికి టైం ఉంటే తీస్తాను, లేదనుకుంటే టైం వీలున్నంత వరకు టైం ఉంటుంది. ఇంక 2 ఉన్నారు కాబట్టి 2కి అనేది కూడా తీపిస్తాను. ఇప్పుడు టైం మనకు 6:30 అవుతుంది. పిల్లలు అనేది మార్కెట్లో చాలా వచ్చున్నాయి. కొనుగోలు అయితే ఇప్పటికైతే మనకి 6:30 అవుతుంది టైము. ఈ టైంలో అయితే పెద్దగా ఏం కొనుగోలు అనేది జరగలేదు. మన సబ్స్క్రైబర్కి నంద్యాల అన్న వాళ్ళకైతే మొత్తం మనం 30 పిల్లలు అయితే 5:30 కల్లా అనేది కొన్నాం. బండి రావడానికి అక్కడ ప్లేస్ లేక ఇంత టైం పట్టింది మనకి. అవి కూడా దగ్గర రాకూడదన్నా, అవి కూడా దగ్గరికి లాగు. చిన్నగా పేక బిగించుకుంటాయి. ఓకేనా. ఈ తాడు అనేది కూడా ఇస్తే మొత్తం మనకి 30 పిల్లలు. యావరేజ్ మీద మనకి 13-14 కిలోలు అనేది వస్తాయి. ప్రతి పిల్ల కొమ్ము కొట్టుంది. మనకి 4 months పిల్లలు. జాగ్రత్త, పేక బిగించుకుంటాయి. జారిపోతాయి పిల్లలు, జారిపోతాయి. అన్నా మీరు లెక్క వేసుకోవాలంటా వేసుకోండి అన్న. అదే మళ్ళీ వేసినాక మళ్ళీ మనం లెక్క వేయాలని లెక్కకు రాదు. పద్నాలుగా 14 ఇది 15, ఇంకా 15 పిల్లలు రావాలా. అదే అన్న కుర్రంతా అదేస్తే 15 వచ్చినాయా? 15 వచ్చినాయి అన్న. ఇంకా 15 రావాలా? రాలా? అప్పుడు 17
18, 19, 20, 21, 22, 23, 24, 20, 26, 27, 28, 30 పిల్లలు సరిపోయిందిలే. ఒక్కొక్కరికి మనకి పిల్లలు ఇప్పించి బండికి లోడ్ చేసి పంపేయడానికి ఒక్కొక్కరికి 1-2 గంటలు అనేది టైం పడుతుంది. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ వచ్చిన 2-3 మాత్రమే మన పిల్లలు మాత్రం అయితే ఇప్పించగలం. ఇక్కడ క్యాష్ అనేది తెచ్చుకుంటే తొందరగా మనకి పని అనేది అవుతుంది. ఎందుకంటే మనకి ఫోన్పేలు అంటే కొంచెం లేట్ అయిపోతుంది. క్యాష్ అయితే ప్రాబ్లం ఉండదు. ఓకేనా, మనకు లోడ్ అయిన తర్వాత అన్న వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చారు, జత ప్రైజ్ ఎంత కొన్నారు అనేది నేను మాట్లాడతాను. పర్లే అన్న, మీ పేరన్నా? నాగన్న. ఏ ఊరు నుంచి వచ్చామన్నా మనం? ఎక్కడి నుంచి వచ్చాము? అడ్రస్ నంద్యాల జిల్లా. అన్న మొత్తం ఎన్ని పిల్లలు కొన్నాం మనం? ఎన్ని పిల్లలు కొన్నాం? 30 పిల్లలు. ఎంత పడింది మన జత? 13,500 అయితే పడ్డాయి నంద్యాల నుంచి. మళ్ళీ ఇంకా కావాలని అన్నారు. ఈసారి వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద బండి తెచ్చుకోండి. ఈసారి 30 కాబట్టి సరిపోయింది మనకి. ఇంకొంచెం ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం డబల్ స్టెప్ బండి. ఏమన్నా మన బండికి డబల్ స్టెప్ లేదా? డబల్ స్టెప్ ఉందా మన బండికి? డబల్ స్టెప్ పైన కింద ఉందే? ఓకే, అంటే ఇంక 30 పిల్లలకు కాబట్టి సరిపోద్ది. సరే అన్న, ఈసారి వెళ్ళినాక ఒకటికి వ్యాక్సిన్ ఏంటంటే పీపీఆర్ వ్యాక్సిన్ వేసుకోండి. ఇంటికి పోగానే టానిక్ అలాంటివి పెట్టుకోండి. సర్లే బానా, పైకి ఎక్కేసేయండి. పిల్లలు పడతా ఉంటాయి కొద్దిగా లోపల ఉండి ఒకరో మనిషి అవి చూసుకుంటా, ఒకదాని మీద ఒకటి పడతాయి, అవి చూసుకుంటా ఉనండి. సరే అన్న, మీరు బండి తీసుకోండి, వెనక్కి తీసుకోండి. ఆ గేటు బిల్లు 200. సరే ఎక్కేసి పిల్లలు ఒకదాని మీద పడకుండా చూసుకుంటా. అదే నేను చెప్పేది, ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే క్యాష్ తెచ్చుకుంటే రిస్క్ ఉండదు. ఈ ఫోన్ పేల వల్ల చూడు ఇప్పుడు ఎంత రిస్క్ అయిందో. క్యాష్ అంటే కరెక్టే మీరు అనేది, జాలి తెచ్చుకోవాలన్నా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు క్యాష్ ఇచ్చేసి అయిపోద్ది. ఇప్పుడు మన ఫోన్ పే మళ్ళీ ఇప్పుడు టౌన్ లేక పోవాలా ఇదంతా. అది నేను ప్రతి వీడియోలో చెప్పేది కూడా ఏంటంటే ఫోన్ పే వద్దన్నా, వీళ్ళందరూ క్యాష్ తెచ్చుకున్నా అని చెప్తా. మనం కొనడానికేమో 6 గంటలకు కొన్నాం. లేట్ అయితే టైం ఎంత లేట్ అయిపోయిందో చూడండి. 8 కావస్తుంది టైం. సరే వాళ్ళు వెనక్కి వచ్చి ఈ బండి అట్ట పోయినాక వెనక్కి వచ్చాము. ఈసారి క్యాష్ తెచ్చుకోండి ఈసారి వచ్చినప్పుడు. ఓకేనా, ఇవి వచ్చి మన సబ్స్క్రైబర్స్కి 20 పిల్లలు అనేది ఇప్పించాం. మొత్తం టోటల్ 20 పిల్లలు. ఇవి 5 months పిల్లలు బ్రదర్. ఇవి వచ్చేసి మనకి 5 నెలల పిల్లలు. ఇవి 5 నెలల పిల్లలు వచ్చేసి లైవ్ వెయిట్ 15-16 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. మ్యాక్సిమం 16 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఈ మొత్తం టోటల్ మనం ఎన్ని పిల్లలు కొన్నాం, జత ప్రైజ్ ఎంత కొన్నామని అన్న వాళ్ళతో అయితే మాట్లాడేద్దాం. బండికి అనేది లోడ్ చేస్తున్నారు. బండికి లోడ్ చేసిన తర్వాత మీకు ఒకసారి అన్న వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను. ఈ మొత్తం 5 months పిల్లలు మొత్తం టోటల్ వచ్చేసి 20 పిల్లలు అనేది ఇప్పించాం మనకి. అక్కడ మన బండికి లోడ్ చేస్తున్నారు అన్న వాళ్ళు. బండికి లోడ్ చేసిన తర్వాత అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, జత ప్రైజ్ ఎంత కొన్నారనేది నేను బండికి లోడ్ అయిపోయిన తర్వాత అన్న వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడేస్తాను. మన అన్న వాళ్ళతో కొత్తగా ఫామ్ పెడుతున్నారట. ఇంకా మనకి నెక్స్ట్ వీక్లో వచ్చేసి ఒక 50-60 పిల్లలు కావాలి. వెంకైనా ప్రజెంట్ ఒక 30 పిల్లలు తీసుకుందామని వచ్చారు. కానీ ఇక్కడ మనకి 20 పిల్లలు మాత్రమే సెట్ అయ్యాయి. నెక్స్ట్ వీక్లో తీసుకుంటాం అన్నయ్య అని చెప్పారు. ఇక్కడ లోడ్ అయిన తర్వాత అంతా మన యూత్ కుర్రవాళ్ళే అంతా కొత్తగా ఫామ్ పెట్టాలి, ఈ ఫీల్డ్కి రావాలనే ఆలోచనతో వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎన్ని పిల్లలు పెట్టాలనుకున్నారు, వాళ్ళు ఏ మేత వేశారనే డీటెయిల్స్ అయితే మనం అన్న వాళ్ళతో ఒకసారి లోడ్ అయిపోయిన తర్వాత అన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడిస్తాను. ఏమా ఏం కొన్నావా? మేకలకు వచ్చావా? ఏందా కుదరలా? మేకలు లేవా? ఉన్నాయా? మేకలు లేవా? మేకలు ఏడే కొనాలనుకుంటే అన్నయ్య మీ పేరు? మునేంద్ర. అన్న మీ పేరు? చక్రవర్తి. బ్రదర్ మీ పేరు? వంశీ. అన్న మీ పేరు? వెంకటరమణ. అన్నయ్య మీ పేరు? బాలాజీ. అన్నయ్య మనం ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని పిల్లలు కొన్నాం తర్వాత మాట్లాడదాం. కొత్తగా ఫామ్ పెట్టాలను మన యూత్ అంతా ఈ ఫీల్డ్లోకి రావాలని చాలామంది అనుకుంటున్నారు. వాళ్ళకి మీ సలహా అయితే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరైనా ఒకరైనా చెప్పండి, లేదంటే ఎవరైనా చెప్పండి అన్న, ఎవరైనా పర్లేదు, కొంచెం గట్టిగా చెప్పండి. మీ అంటే మన యూత్ చాలామంది రావాలనుకున్నారు. మీరు కొత్తగా ఫామ్ పెట్టాలనుకున్నారు కదా, ఎన్ని పిల్లలతో స్టార్ట్ చేద్దాం, ఎన్ని పిల్లల వరకు అయితే చేద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ బ్యాచ్ అయితే 50 పిల్లలు చేద్దాం. ఫస్ట్ బ్యాచ్ అయితే 50 పిల్లలు. ఓకే అన్నయ్య. మనకి మేత ఏం వేస్తున్నారు?
మ్యాథ్ వచ్చి సూపర్ నేపియర్, సూపర్ నేపరు, ఎడ్యులేషన్, జోవర్ గ్రాస్, జొన్న సొప్ప. ఓకే, దానా రూపంలో ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? పచ్చి బియ్యం తోడు. ఓకేనా, మీరు అందరు చదువుకున్నట్టే ఉన్నారు. ఏం చదువుకుని ఉన్నారు, ఎట్లా ఏం చేస్తున్నారు, ఈ ఫీల్డ్లోకి రావాలని ఎలా అనుకుంటున్నారు? మొత్తం నలుగురు డిగ్రీ చేశారు. అన్న అంటే ఓకే, అన్న కూడా అడగతాను నేను. తిరుపతిలో చదువున్నారు, డిగ్రీ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ ఫీల్డ్లోకి రావాలని ఎలా ఆలోచన వచ్చింది అన్నయ్య మీకు? జాబులు లేవు అని, ఈ ఫీల్డ్ కొద్దిగా బాగుందని రావాలనుకుంటున్నారు. ఓకేనా, ఖచ్చితంగా ఫీల్డ్ అయితే మంచిదేను. దీంట్లో సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అనేది ఉంటాయి. అవి మీకు తెలియకపోయినా నా నెంబర్కి కాల్ చేయండి, నేను చెప్తాను. ఇప్పుడు మనం ఎన్ని పిల్లలు తీసుకున్నాం అన్నయ్య? ప్రజెంట్ అయితే ఒక 18 పిల్లలు అయితే మనం తీసుకున్నాం. నెక్స్ట్ వీక్లో వస్తామంటున్నారు. నెక్స్ట్ వీక్లో అయితే మనం ఎన్ని తీసుకున్నాం అనుకున్నాం? ఒక 30 పిల్లలు, 50 పిల్లలతో ఆపాలని అనుకుంటున్నాం. 50 పిల్లల్లో అంటే ఇప్పుడు ఇవి తీసుకెళ్ళినట్టు ఉంచండి. అలాగే నెక్స్ట్ వీక్లో వచ్చిన తర్వాత 30 పిల్లలు తీసుకెళ్ళినాక వాటికి వ్యాక్సిన్ ఫస్ట్ ఇటుకు వచ్చేది పీపీఆర్, అది వేయించుకున్న తర్వాత మిగతా తర్వాత మళ్ళీ బ్లూ టంగు అవి కొద్దిగా నిదానంగానే వేయించుకోవచ్చు. వీటికి మేత అనేది బయట తిప్పుతారా లేదంటే ఫామ్లోనే పెడుతున్నారా? బయట ఎక్కడ తిప్పేది మొత్తం లోపల ఫామ్లోనే. ఓకే, స్టాల్ ఫీడింగ్లో చేసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ వీక్లో వచ్చినప్పుడు మనకి ఇదే సైజు పిల్ల, చిన్న పిల్ల తీసుకున్నారంటే మళ్ళీ కొద్దిగా ఇబ్బంది పడతారు. కొంచెం మనకు 5 నెలల పిల్ల అనేది కాన్సెప్ట్ పెట్టుకోండి, ఎందుకంటే మీరు ఇబ్బంది పడరు. ఈ 3 months 2 months అంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. ఓకేనా, సరే అన్నయ్య, నెక్స్ట్ వీక్లో కాల్ చేయండి. ఖచ్చితంగా మనం ఇలా ఈ సైజు పిల్లలే తీద్దాం. ఈ రోజే దొరుకుండేటే కానీ కొద్దిగా రేట్లు కొద్దిగా ఈ వారం కొద్దిగా ఎక్కువగా చెప్తున్నారు. నెక్స్ట్ వీక్ చూసి ఓకేనే. ఓకే ఓకే ఓకేనే ఓకే ఓకేనే అయితే సరే. బ్రదర్, మనం ఎన్ని పిల్లలు కొన్నాం? 18 పిల్లలు పన్నాం. జత ప్రైజ్ ఎంత పడింది అన్నయ్య మనకి? 16,500 పడింది. లైవ్ వెయిట్ ఎంత వస్తాయన్నా? 16-17 కిలోలు లైవ్ వెయిట్లే. లైవ్ వెయిట్ 16-17 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. 16,500 అయితే కొన్నాం. అన్న మనం ఎక్కడి నుంచి వచ్చాం? అడ్రస్ చెప్పలేదు మీరు. శ్రీకాళహస్తి. ఏ జిల్లా వస్తుంది? మన నెల్లూరు జిల్లానే కదా, తిరుపతి జిల్లా వస్తుంది కదా. ఓకే అన్న, నెక్స్ట్ వీక్లో వచ్చినప్పుడు కలుద్దాం. కొంచెం జాగ్రత్తగా వెళ్ళిన తర్వాత వ్యాక్సిన్ ఇప్పుడు ఇవ్వలేదు, రేపు మళ్ళీ ఇంకో 30 పిల్లలు తీసుకెళ్ళినప్పుడు అన్నిటికి కలిపేద్దు. ఓకేనా, ఓకే. వెళ్ళిన తర్వాత కొద్దిగా మేత అనేది కొంచెం బయట తిప్పండి ఒక అవకాశం ఉంటే. అంటే ఒకేసారి పోయి పెట్టడం అంటే సెట్ కావు. ఒక 2 రోజులు అటు ఇటు బయట తిప్పి తర్వాత ఒక వారం రోజులు ప్లాన్ చేయండి, అట్లయితేనే సెట్ అవుతుంది. ఓకేనా, ఓకేనా, థ్యాంక్ యూ.